అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నటుడు పోసాని విడుదలపైన ఉత్కంఠ నెలకొంది. నిన్న పోసానికి బెయిల్ మంజూరు చేసింది జేఎఫ్సీఎం కోర్టు. ఇక మరోవైపుగా బెయిల్ వచ్చిన కర్నూలు జిల్లా జైల్లోనే ఉన్నారు పోసానికి పీటీ వారెంట్ ఇచ్చారు గుంటూరు సిఐడి పోలీసులు. గుంటూరుకు తరలించారు సిఐడి పోలీసులు. ఇక న్యాయమూర్తి అనుమతి ఇస్తే ఆగిపోనున్న పోసాని విడుదల, కస్టడీకి అనుమతించకపోతే జైలు నుంచి పోసాని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పోసానిపై ఇదివరకే 16 కేసులు నమోదయ్యాయి. తాజాగా గుంటూరు సిఐడి పోలీసు మరోసారి నోటీసు ఇవ్వడంతో ఉత్కంఠ రేపుతోంది. ఆయనకు బెయిల్ వచ్చింది, కానీ ఏం ఉపయోగం లేకుండా పైన ఇప్పటివరకంటే బయటికి రాలేదు. మరి ఏం జరుగుతుంది, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఏంటి పోసానికి బెయిల్ వచ్చింది, అయినా కూడా ఇంకా బయటకు రావడం లేదు. మరోవైపుగా గుంటూరు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా? ఇంతకీ కృష్ణమూర్తి సినీ నటుడికి షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. మొన్నటిదాకా పోలీసు షాకులు ఇస్తే తాజాగా సిఐడి అధికారులు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుస్తోంది. గత నెల 26వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయచోటి పోలీస్ స్టేషన్ సబ్ జైల్లో ఉంచినటువంటి పోసానిని నరసరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు పీటీ వారెంట్ వేసి అదుపులో తీసుకుని కస్టడీలో విచారించడం జరిగింది. ఆ తర్వాత నరసరావుపేటలో ఉన్నటువంటి పోసాని కృష్ణమూర్తిను ఆదోని 3వ పట్టణ పోలీసులు పీటీ వారెంట్ వేసి అదుపులో తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే కర్నూలుకి ఈ నెల 4వ తేదీన తరలించారు. 4వ తేదీ నుంచి ఈ స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా జైల్లో పోసాని కృష్ణమూర్తి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో మరోసారి భవానీపురం సంబంధించినటువంటి పోలీసులు పీటీ వారెంట్ వేసి ఆది శనివారాల్లో కస్టడీలోకి తీసుకున్నారు భవానీపురం పోలీసులు. ఆ నేపథ్యంలోనే మరోసారి శనివారం కర్నూలు నుంచి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ కస్టడీలో విచారణ పూర్తయిన తర్వాత తిరిగి కర్నూలు జిల్లా జైలుకి తీసుకురావడం జరిగింది. అయితే తాజాగా నిన్నటి రోజున పోసాని కృష్ణమూర్తికి ఆదోని పట్టణంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులో బెయిల్ వచ్చినప్పటికీ అయితే చుక్కెదిరే అయింది. స్థానిక బెయిల్ వచ్చేటువంటి నేపథ్యంలో తను ఇంకా బయటకు వెళ్తాడు, మరి బిగ్ రిలీఫ్ దొరుకుతుంది అనేటువంటి నేపథ్యంలో సిఐడి అధికారులు షాక్ ఇచ్చారు. ప్రధానంగా బాపట్ల పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు, అదేవిధంగా తెనాలి కోర్టులో ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు గుంటూరు చెందినటువంటి సిఐడి అధికారులు పీటీ వారెంట్ వేసి కస్టడీకి కోరడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వర్చువల్ గా ఈ జిల్లా జైలు నుంచే వర్చువల్ గా వాదనలు జరుగుతాయనేసి ఫస్ట్ భావించారు. ఆ నేపథ్యంలోనే జిల్లా సబ్ జైలు అధికారులు కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో నేరుగా జడ్జి వర్చువల్ గా కాదు, ఫిజికల్ గానే డైరెక్ట్ గా తన ముందు హాజరుపరచాలని ఆదేశించిన నేపథ్యంలోనే కర్నూలు సంబంధించినటువంటి సిఐడి అధికారులు కాసేపటి క్రితమే పోసాని కృష్ణమూర్తిని గుంటూరుకు తరలించడం జరిగింది. అక్కడ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు. అయితే సిఐడి పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేయాలా, లేకపోతే కస్టడీకి పంపించాలా, లేకపోతే బెయిల్ ఇవ్వాలనేటువంటిది అక్కడ తేలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా గత నెల 26వ తేదీ నుంచి మాత్రం పోసాని కృష్ణమూర్తికి చుక్కలు కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వ్యక్తులను టార్గెట్ చేసి హింసించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేసి మరోవైపు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి వైసీపీ నాయకులది కనిపిస్తూ ఉంటే, మరోవైపు న్యాయ పోరాటానికి వైసీపీకి సంబంధించిన న్యాయ విభాగం హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్లు వేసి తన యొక్క పోసాని కృష్ణమూర్తిని ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి 16 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రతి జిల్లాలో మనం ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 13 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 16 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పటికీ 3 కోర్టు కేసుల్లో రిలీఫ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒకటి చిత్తూరు, అదేవిధంగా కడప, అదేవిధంగా నరసరావుపేట, తాజాగా ఆదోనికి సంబంధించినటువంటి కేసులో ఈ 4 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ తను జైలు నుంచి విడుదలయ్యేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు కుటుంబం కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ తన పోసాని కృష్ణమూర్తిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సిఐడి పీటీ వారెంట్ కోరినటువంటి నేపథ్యంలో కర్నూలు జిల్లా శాఖకు సంబంధించిన జైలు శాఖ అధికారులు కాసేపటి క్రితమే గుంటూరుకు తరలించారు. ఈ సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని తరలించేటువంటి పరిస్థితి తాజా కనిపిస్తుంది. మనసు రైట్, అంటే ప్రజెంట్ ఆయనకు బెయిల్ వచ్చింది కాబట్టి విడుదలయ్యే అవకాశం ఉందా? గుంటూరు పోలీసులు సిఐడి పోలీసులు తీసుకెళ్లి మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారా? కోర్టు ఏం చెప్పబోతోంది? నెక్స్ట్ కోర్టు యాక్షన్ లా ఉండే అవకాశం ఉంది? మనోజ్,
ఇవాళ అంటే నిన్నటి రోజున వచ్చినటువంటి బెయిల్ ఆదోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి కేసులో రేణు వర్మ అనేటువంటి జనసేన నాయకుడు కంప్లైంట్ చేసినటువంటి కేసులో నిన్నటి రోజున బెయిల్ రిలీఫ్ దొరికింది. ఈరోజు జామీన్లు ప్రొడ్యూస్ చేస్తే బయటకు వస్తారనేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూశారు. వైసీపీ నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి తాజాగా ట్విస్ట్ ఇస్తూ ఆ సిఐడి అదుపులోకి తీసుకోవడం పీటీ వారెంట్ కోరినటువంటి నేపథ్యంలోనే వర్చువల్ వాదనలు చేసి ఒకవేళ ఆ యొక్క సిఐడి చేసినటువంటి పీటీ వారెంట్ డిస్మిస్ చేసినట్లయితే ఇవాళ కర్నూలు ఉన్నటువంటి జిల్లా జైలు నుంచి ఆయన విడుదలయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ పీటీ వారెంట్ వేసినటువంటి నేపథ్యంలో ఫిజికల్ గా డైరెక్ట్ గా నేరుగా హాజరు పరచాలి అని న్యాయమూర్తి కోరినటువంటి నేపథ్యంలో కర్నూలు సంబంధించినటువంటి సిఐడి అధికారులు కాసేపటి క్రితమే గుంటూరు న్యాయస్థానానికి తరలించడం జరిగింది. అయితే సాయంకాలం 6 లోపు గుంటూరు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ వాదనలు జరిగితే అక్కడ పీటీ వారెంట్ ఇంకా డిస్మిస్ అయితే ఈ కేసులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులోనే 16 కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో బాపట్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్ వేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో తెనాలి కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మనోజ్ రైట్ హుసేన్, సో ఏదేమైనా కూడా పోసానికి బెయిల్ వచ్చినప్పటికీ ఆయన మాత్రం ఉపశమనం లభించడం లేదు. మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్ నోటీసులు జారీ చేశారు. మరి దీని నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒకవైపుగా ఆయనకు బెయిల్ వచ్చిందనే సంతోషం అలా వ్యక్తపరుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు పూర్తిగా కూడా బయటికి విడుదల కాలే. అంతలోనే పీటీ వారెంట్ జారీ చేసి గుంటూరు సిఐడి పోలీస్ అదుపులో తీసుకున్నారు. మరి గుంటూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి. న్యాయమూర్తి అనుమతిస్తే ఈ పోసాని విడుదల అనేది ఆగిపోతుంది, లేకపోతే ఆయనని కస్టడీకి అనుమతిస్తే కనుక జైలు నుంచి పోసాని రిలీజ్ చేస్తారు. పోసాని పైన ఇదివరకే 16 కేసులున్నాయి. తాజాగా ఈ కేసు అనే విషయంలో ఒక్కొక్క రోజు ఒక్కో జైల్లో ఆయన బస చేస్తూ ఉన్నారు. ఒక్కరోజు ఒక్కో జైల్లో పర్యటనగా చందంగా ఆయన పరిస్థితి మారిపోయింది. చూద్దాం మరి పోసాని కేసు విషయంలో ఏం జరుగుతుంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.